ఈ దారిన వస్తుంటే మీ ఇంట్లో ఆత్మలున్నాయి, చూశానేమో. బాగా కోపంతో రగులుతున్నాయి, కరడు కట్టిన ఆత్మలయ్యి. నాకు ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, అందుకే వచ్చా. ఆత్మల్ని బంధించి తీసుకెళ్తా. 3 ఆత్మలున్నాయి, బాగా కోపంగా రగిలిపోతున్నాయి. అవి తీసుకుని వెళ్తా. చాలా సంతోషం స్వామి. ఈ ఆత్మలతో చాలా రోజులుగా ఇబ్బందులు పడుతుంది. దేవుళ్ళ మనం కాపాడడానికి వచ్చాం. ఓం హ్రీం క్రీం చండాలిక. ఓం క్రీం హ్రీం కామాలిక. నా మర్యాదగా నా ముందుకు రండి. ఏం కావాలో చెప్పండి, విముక్తి కలిగిస్తా. లేదంటే వీసాలు మందుని తీసుకెళ్తా. అది ఎప్పటికీ బయటకు. ఎవరు మీరు? వీళ్ళని ఎందుకు వేధిస్తున్నారు నాకు చెప్పండి. సరే, అయితే నా కథ చెప్తాను విను. నేను ఆకుకూరలు అమ్ముకొని రూపాయి కూడబెట్టి ఈ ఇల్లు కట్టుకున్నాను. నా కూతురు పెళ్లి చేసి నా కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగు చేసి వాడి చేతుల్లో కడతేరిపోదాం అనుకున్నాను. కానీ ఆ బసిరెడ్డి అమ్మాయి గౌరీ, నేను లైన్కి వెళ్ళి వస్తాను. నేను వచ్చేంత వరకు అన్నయ్య జాగ్రత్తగా చూస్తామా. తోటకూర, గోంగూర, కొత్తిమీర, కలేమాకు, తోటకూర, గోంగూర, కొత్తిమీర, కలేమాకు. హలో చెప్పు సార్. అపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోయిందండి. 6 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి సార్. అన్ని పోర్షన్లు సేల్ అయిపోయినాయా? ఒకటే ఉందమ్మా ఖాళీ. ఓకే సార్. నమస్కారం.
నమస్కారం అండి బసిరెడ్డి గారు. రెడ్డి గారు మీ ముందర కూర్చునే స్థాయి ఏం పర్లేదు రాములు, కూర్చో. ఏం రాములు, ఎలా వచ్చావు? ఏం సంగతి చెప్పు. ఏం లేదండి బసిరెడ్డి గారు, అమ్మాయికి పెళ్లి చేయాలి. బాబు ఆరోగ్యం బాగాలేదు, వైద్యం చేయించాలి. అందుకు ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకని ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నానండి. ఎవరన్నా మంచి పార్టీ ఉంటే చూస్తారేమో అని మీ దగ్గరికి వచ్చాను సార్. ఏం పర్వాలేదు రాములు, నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసున్నవాడివి, పైగా కష్టాల్లో ఉన్నావు అంటున్నావు. బయట వాళ్ళకి ఎందుకు, మార్కెట్ రేటు మీద 5 లక్షలు ఎక్కువ ఇచ్చే నేను తీసుకుంటాం. ఏమంటావు? చాలా సంతోషం రెడ్డి గారు, మీ మేలు జన్మలో మర్చిపోలేనండి. సరే రాములు, అంతా నేను చూసుకుంటానులే. ఉంటాను రెడ్డి గారు. హలో చెప్పు. నమస్కారం రెడ్డి గారు. అది ఏం లేదు రెడ్డి గారు, మన ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, అదే కరోనా డబ్బులు ఇస్తే బాబు ఆరోగ్యం, వైద్యం చేయించుకోవడం, అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసుకోవడం, పనులు ప్రారంభించుకోవడం రెడ్డి గారు. సరే సరే ఓకే, నువ్వు వచ్చేసే క్యాష్ రెడీగానే ఉంది, నువ్వు రా, పర్వాలేదు. అలాగే మీ పిల్లల్ని కూడా తీసుకురా, భోజనాలు ఇక్కడే ఈరోజు నీకు కంపల్సరీ పిల్లల్ని కూడా తీసుకురావాలి, ఓకేనా? అదే ఆ డబ్బులు ఇప్పిస్తే బాబుని హాస్పిటల్ చూపించుకోవడం, అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసుకోవడం మొదలెట్టుకుంటాం రెడ్డి గారు. సరే క్యాష్ ఇచ్చేయాలా, రెడీగానే ఉంది, ఇచ్చేయండి. తీసుకో. చాలా సంతోషం రెడ్డి గారు. భోజనాలు చేసి వెళ్ళండి కదా. ఓకే రాములు, భోజనం చేసి ఏంటి రెడ్డి గారు ఇదంతా? రెడ్డి గారు, నా కూతురు పెళ్లి చేయాలి, మా కొడుకు ఆరోగ్యం బాగు చేయించాలి, మమ్మల్ని బతికించండి రెడ్డి గారు, మీ కాళ్ళు మొక్కుతాను, మమ్మల్ని బతికించండి రెడ్డి గారు, మమ్మల్ని బతికించండి. నీ ఇల్లు నాది, నాది.
ఆ బసిరెడ్డి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని చంపేశాడు. అందుకే ఆ బసిరెడ్డిని మేము చంపేశాం. ఈ ఇల్లు మాది, ఈ ఇంటిలో ఎవరున్నా చంపేస్తాం. అందుకే వెళ్ళిపోమని చెప్పండి. ఈ ఇల్లు మాది, ఈ ఇంటిలో ఎవరున్నా చంపేస్తాం. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. లేదంటే ఆ బసిరెడ్డికి పట్టిన పరిస్థితి వీళ్ళకి పట్టిస్తాం. వెళ్ళిపోమని చెప్పండి. వీళ్ళు అమాయకులు ఎంతో కష్టపడి ఇల్లు కొనుక్కున్నారు. ఎవడో చేసిన మోసానికి వీళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. దయచేసి వీళ్ళని వదిలి వెళ్ళిపోయి మేము మా ఇంటిని వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు. వాళ్ళనే వెళ్ళిపోమని చెప్పండి. అయ్యా, మీరు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, మేము కష్టపడి ఇల్లు కొనుక్కున్నాము. దయచేసి ఎవరు ఎక్కడ వెళ్ళిపోవద్దు. మనం అందరం ఇక్కడనే ఉందాం. మీరు ఒక కింద ఇంట్లో ఉండండి, మేము పైన ఉంటాము. సరే, అందరం కలిసే ఉంటాం. మీరందరూ ఇష్టపడ్డారు కదా, అందరూ మంచిగా కలిసి ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. ఏంటి చెల్లి, మీ కాలనీలో రాత్రంతా ఆకులు అమ్ముతూనే ఉన్నారండి? అసలు నైట్ నిద్ర లేదు. వాళ్ళ అరుపులు కేకలు అస్సలు నాకు ఇచ్చేకపోతే నిద్ర పడలేదు తెలుసా. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా అంకుల్స్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నొక్కండి, మర్చిపోకండి.